టు జేమ్స్ 5:13. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదువుకుందాం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చాలమ్మా. There are few points in the scripture మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీలో ఎవడికైనను శ్రమ సంభవించిందా? If you're having problems or if you're having tribulations in your life, వస్తాయంటారా? వస్తాయి. ఈరోజు ఉన్నాయా? ఉన్నాయి. నిన్నయా? ఉన్నాయి. రేపు కొత్తవి వస్తాయా? వస్తాయి. అందుకే దేవుడు ముందుగానే తన పరిశుద్ధులు రాయిపించాడు. మీలో ఎవడికైనను శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయవలెను. If you are in problems, if you are in sickness, if you are in infirmity, if you are in debts, if you are in tribulation, మీరు శోధనలో ఉన్నారా? మీరు శ్రమల్లో ఉన్నారా? మీరు బాధల్లో ఉన్నారా? మీరు వేదనలో ఉన్నారా? మీరు అప్పుల్లో ఉన్నారా? మీరు దే ప్రాబ్లంలో ఉన్నా ప్రభు ఒకటే అంటున్నాడు, ప్రార్థన స్టార్ట్ చేయండి. ఆమేన్. ఈ నెలలో మనము ఒకటే నేర్చుకోవాలి. అందరికీ శ్రమలు ఉన్నాయి. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? అందరికీ శ్రమలు ఉన్నాయి. ఆమేన్. ఉన్నాయి కదా. ఎప్పుడు పోతాయో తెలుసా? తెలీదు. ఎవరికి ఎక్స్పైరీ డేట్ ఏమని తెలుసా? తెలీదు. పోనీ ఎప్పుడు వచ్చాయో తెలుసా? తెలీదు. మీరు నిద్రపోతుంటే వచ్చేసాయి. మీరు ఎక్కడికో వెళ్తుంటే వచ్చేసాయి. ఎవరో ఇంటికి వెళ్తే తెచ్చుకున్నారు. ఏదో ఫంక్షన్కి వెళ్తే తెచ్చుకున్నారు. ఏదో ఒక కూడికి వెళ్తే తెచ్చుకున్నారు. శ్రమలు మనకు ఎప్పుడు చెప్పి రావు. మన జీవితంలో ఈ శ్రమలను ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్ ప్రాబ్లమ్స్, హౌ టు హ్యాండిల్ ట్రిబులేషన్స్, అవి వచ్చాయేమో మనకు చెప్పకుండానే వెళ్ళిపోవాలి. ఆమేన్. ఆమేన్. సో శ్రమల్లో అలవాటైపోకండి. సో ఇవి ఎక్కువసేపు ఉన్నాయంటే ఏం చేస్తాయంటే, నీ జీవితంలో నువ్వు శ్రమలు ఎక్కువైపోతే ఏం చేస్తావు తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా నమ్మలేవు. అసలు ఈ శ్రమలు వచ్చిందే నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్, శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. కానీ శ్రమలు ఎలా పోవాలో కూడా బైబిల్ చెప్తుంది. మీకు శ్రమలు వస్తాయని తెలుసు, వచ్చాయి. బట్ యు ఆర్ ఓకే, యు ఆర్ రిలాక్స్, యు ఆర్ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావు. నువ్వు హ్యాపీగా పనుకుంటున్నావు. ఆ శ్రమల్ని బయటికి తీసుకెళ్ళట్లే. నువ్వు ఆ శ్రమల్లో నడవట్లేదు, ఆ శోధనలో నడవట్లేదు. నువ్వు రిలాక్స్ అయిపోతున్నావు. ఏమా బ్లెస్ అవుతావు అంటే, ఏమో దేవుని చిత్తం. ఏమా దీవించబడతావా, గర్భఫలం వస్తుందా అంటే, చూడాలి బ్రదర్, మరి చూద్దాం ఎట్లా అని రకరకాలుగా మానవులు మాట్లాడుతూ ఉంటాడు. అపవాది మన జీవితంలో తీసేసేది ఒకటే. ఫస్ట్ ఏం తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఆత్మను తీసేస్తుంది. ద డెవిల్ విల్ ట్రై టు రిమూవ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్స్. శ్రమల్లో ప్రార్థన చేయము, మంచిది. సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయము, మంచిది. బిజీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయ, మంచిది. డ్యూటీకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయ, మంచిది. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్. యూ నీడ్ టు నో దాట్. ప్రార్థన అనేది ఏంటి? ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపం. అంటే ప్రార్థన చేయకపోతే చెప్పాలి. ప్రార్థన చేయకపోతే మీరు అనుకోవచ్చు, క్రైస్తవులకు ఒక భయంకరమైన చెడ్డ అలవాటు ఉంది. ఏం తెలుసా? ట్రైంగ్ టు జడ్జ్ అదర్స్. వాడు తాగాడా, వాడు పాపి. వాడు సిగరెట్ తాగాడా, వాడు పాపి. వాడు వ్యభిచారం చేసాడా, వాడు పాపి. వాడు దొంగతనం చేసాడా, వాడు పాపి. వాళ్ళందరినీ పాపులుగా ఎంచుతారే మీరు?
మరి మనం చేసే పాపాలేంటి నిద్రలేసి? వాట్ ఈస్ సిన్ అకార్డింగ్ టు క్రిస్టియన్? సో మీరందరూ మందు తాగరు, మంచిదే, సిగరెట్ తాగరు, మందు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు. ఓ యు ఆర్ ఆల్ టూ గుడ్ మ్యాన్. దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సిన్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే? దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సిన్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే? నాట్ ప్రేయింగ్ ఈజ్ అ సిన్. నాకు తెలిసి ప్రతిరోజు పాపాలు చేస్తున్నారు మీరు. అయ్యగారు, ఈ టాపిక్ కాకుండా వేరే టాపిక్ ఏమైనా ఉందా? ఉంది, ప్రార్థన. ఇంకో టాపిక్ ఏమన్నా ఉంది? ఉంది ఉంది. మూడో టాపిక్ ప్రార్థనే. ఉంది ఉంది. నాలుగో టాపిక్ కూడా. ఆ టాపిక్ కూడా ఏం పేరు? ప్రార్థనే. ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన ఆత్మను బయటికి పంపించకు. ఈ ప్రార్థన ఆత్మ నీ జీవితంలో ఉండకపోతే నువ్వు శ్రమలు వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు ప్రార్థన చేయలేవు. క్రిస్టియన్ ప్రోటోకాల్, క్రిస్టియన్ రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం తెలుసా? ప్రేయర్ చేయడం. ఆమేన్. సో యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక బండి తోలేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? బండ్లన్నీ లెఫ్ట్లో పోవాలా, మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో తోలాలి, వాళ్ళు లెఫ్ట్ సైడ్లో తోలుకుంటారు. ఆమేన్. సో దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రైస్తవులకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ కమాండ్మెంట్స్ విచ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎవ్రీ డే. ఈ రోజు నుంచి నేను ఒక కొత్తదనాన్ని మీలో చూడాలనుకుంటున్నాను. ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్స్. ఆమేన్. ప్రార్థన ఆత్మ మనలో ఉండును గాక. విసుగొక నిత్యము ప్రార్థన మనము చేసేదము గాక. ఎడతెగని ప్రార్థన మనము చేసేదము గాక. మనము సోలిపోకుండా, పడిపోకుండా, శోధనలో పడిపోకుండా మనము నిత్యము ప్రార్థన చేసేదము గాక. ఆమేన్. సో దేర్ ఈస్ ఎ ఇన్స్ట్రక్షన్ ఇన్ బైబుల్. దేర్ ఈస్ ఎ ప్రోటోకాల్ ఇన్ బైబుల్. వాట్ ఈస్ దట్? కెన్ యూ రీడ్ దట్ అగైన్? మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన. పోనీ శ్రమల్లో ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. శ్రమలు లేవా? ఏమన్నా? అయ్యో ఉన్నా. మీకు శ్రమలు లేకపోతే అసలు మీరు మనుషులే కాదు. ఇప్పుడు ఎత్తని చెయ్యి. శ్రమలు లేకపోతే మీరు మనుషులే కాదు. ఇప్పుడు మీరు దేనికి చేయెత్తారు? మీకు శ్రమలు ఉన్నాయా? వండర్ఫుల్. మీకు శ్రమలు ఉన్నప్పుడు ఒక దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నేను నీ శ్రమలు తీసేస్తానులే అని దేవుడు చెప్పలా. ఐ విల్ టేక్ ఆఫ్ యువర్ ట్రిబులేషన్ అని దేవుడు చెప్పలా. నీ శ్రమల్ని తీసేస్తానని దేవుడు చెప్పలా. దేవుడు శ్రమల్లో ఉన్న వాళ్ళకు ఒకటే చెప్తున్నాడు, ప్రార్థన చేయి. ఏం చేయి? శ్రమలు ఉన్నాయా? అయితే ప్రార్థన చేయి. నేను ఒకటే అంటాను, ఒక్కరు కూడా బైబుల్ ప్రిన్సిపల్స్, ఒక్కరు కూడా బైబుల్ యొక్క ప్రోటోకాల్, ఒక్కరు కూడా బైబుల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వట్లేదు. ఐ థింక్ పిటీ ఆన్ us. అప్పులు 10,000, ₹1,00,000, 10 లక్షల అప్పులున్నాయా? అది కూడా ఒక శ్రమే. అనారోగ్యం ఉందా? అది కూడా ఒక అప్పులు. ఎంతమందికి ఉన్నాయి? ఎక్కువ అప్పులను రోడ్డు చేతులు ఎత్తచ్చు. ఉంటాయి, ఎందుకుండవు? కంపల్సరీ ఉంటాయి. శ్రమలు వస్తాయి, తప్పించుకోలేరు. మీరు ఇండియాలో ఉంటే శ్రమలు వస్తాయా? నోరు తెరవండి. పాకిస్తాన్లోని శ్రమలు వస్తాయా? అమెరికాకి వెళ్తే చెప్పాలి. ఆస్ట్రేలియాకి వెళ్తే, అరణ్యంలోకి వెళ్తే, పరలోకంకి వెళ్తే, దేవా బతికిచ్చారు తండ్రి. ఆమెన్. పరలోకంకి వెళ్తే రావు. ఆమెన్. పరలోకంలో అసలు శ్రమలే ఉండవు. ఇక్కడ ఏదైనా జయించాలంటే ఈ భూమి మీదే జయించాలి నువ్వు. ఆమెన్. సో యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ సమ్ ట్రబుల్ షూట్. యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ సమ్ రాంగ్ సిచ్యువేషన్స్. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? బ్రదర్, ఈ నొప్పి ఎలా పోతుంది? బ్రదర్, ఈ రోగం ఎలా పోతుంది? బ్రదర్, ఈ అప్పు ఎలా పోతుంది? బ్రదర్, ఈ కష్టాలు ఎలా పోతాయి? బ్రదర్, ఈ తలనొప్పులు ఎలా పోతాయి? బ్రదర్, ఈ ప్రాబ్లమ్స్ ఎలా పోతాయి అని మీరు ఒకవేళ అడిగితే, ఐ ఆన్సర్ యూ అకార్డింగ్ టు బైబుల్. నేను బైబుల్ ప్రకారం మీకు ఒక జవాబు ఇవ్వగలను. ఏంటి తెలుసా? మీలో ఎవరికైనా శ్రమ ఉందా, వాడు ప్రార్థన చేయాలి. ఆమేన్. శ్రమలు వస్తాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీలో ఒక్కడికి కూడా శ్రమలు లేవు. అందరికీ ఒక 100 కోట్లు ఉన్నాయి. ఒక్కరు కూడా ఒక రోగం లేదు, ఒక్కరు కూడా ఒక ప్రాబ్లం లేదు, ఒక్కరు కూడా ఒక కష్టం లేదు, ఒక్కరు కూడా ఒక చింత లేదు, ఒక్కరు కూడా ₹1 పావలా అంత తప్పు లేదు. ఒక్కడన్నా చర్చకొస్తాడా? వస్తాడా? రారా? వస్తారా? రానని వాళ్ళు చేయొద్దండి. నేను ఇంత దీవించబడిన పొరపాటును కూడా రాను చర్చికి అనే వాళ్ళు చేతులు ఎత్తండి.
నాకు 100 కోట్లు వచ్చిన తర్వాత, నాకు ఆరోగ్యం ఉన్న తర్వాత, నాకు ఒక 10 కోట్ల కారు ఉంది, నాకు 5-6 బండ్లు ఉన్నాయి, మా ఇంట్లో ఒక 100 క్వింటాల బియ్యం ఉన్నాయి, రైస్ ఉన్నాయి, నేను బాగా బ్లెస్ అయిపోయాను, ఇంకా చర్చికి రావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఇంతగా భయంకరంగా బ్లెస్ అయితే ఎంతమంది చర్చికి రారు? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. పోనీ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా నేను చర్చికి రెగ్యులర్గా వస్తాననే వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగానా? ఇంత భయంకరంగా దీవించబడి నేను ఒకటే అంటాను, ఇంత ఉంది కదా, ఇంకెందుకు చర్చు? ఏమ్మా, ఇంత ఉంది కదా, 100 కోట్లు ఆస్తుంది, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత ఫుడ్ ఉంది, ఇన్ని రకాల వసతులు ఉన్నాయి, లగ్జరీ ఉంది, ఇంకా చర్చికి అవసరమా? ఇన్ని ఉన్నా కూడా చర్చ అవసరమా? ఎందుకు మీకు అవసరం చర్చ చెప్పండి? నాకంటే వేరే పని లేదు, నాకు ఇదే ఉద్యోగం కాబట్టి నేను చర్చకు వస్తాను, వాక్యం చెప్పుకొని వాళ్ళకి ఫ్యామిలీకి చెప్పుకొని వెళ్ళిపోతాను. మరి మీకేమంత అవసరం? మీరు ఇంత బ్లెస్ అయిన తర్వాత దేవుడు అవసరమా? ఎందుకు దేవుడు మీకు కావాలా? ఏం చేసుకుంటారు ఆయనతో? అడుగుతున్నాను, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ హ్యావింగ్ మెనీ డౌట్స్ ఇన్ మై మైండ్. మీరు ఎంత బ్లెస్ అయిన తర్వాత దేవుడు అనే వ్యక్తి మీకు గుర్తుంటాడా? మీ మొఖాలు నిజంగా గుర్తుండడు, తెలుసా? నిజంగా గుర్తుండడు. ఉన్న పణంగా ఈరోజు మిమ్మల్ని రాత్రికి రాత్రి దేవుడు దీవించిన తర్వాత మీ మైండ్ మారిపోతుంది. డబ్బులు లేనప్పుడు ఒక మైండ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు ఒక మైండ్ ఉంటుంది. ఏవి లేనప్పుడు దేవా 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 నాయనా అంటాం మనం. అన్నీ ఉన్నా దేవా ఏంది మనం పిలిస్తే రాలేదు ప్రేయర్ మీటింగ్, నువ్వు రుబాబు వస్తుంది. అప్పుడు రాత్రికి అన్నీ పోతాయి. రాత్రికే అరే పొద్దునే బ్లెస్ అయ్యావు కదరా అంటే ఏమైంది? రాత్రికల్లా అన్నీ పోయినంటే గర్వం వచ్చేసిందిరా నాకు, అందుకే అన్నీ పోయినాయి. దేవుడు అంచెలంచెలుగా ఎదిగింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో అందుకనే మన జీవితంలో శ్రమలు వచ్చినా కూడా దేవుడు గమ్ముకుంటాడు. మరి నువ్వు అప్పులు పాలు అవడం దేవుని చిత్తమా? నీకు రోగాలు రావడం దేవుని చిత్తమా? నీ జీవితంలో నువ్వు దీనస్థితిలో ఉండడం దేవుని చిత్తమా? నీ జీవితంలో చెప్పులు అరిగిపోయిన దాకా పనిచేయడం దేవుని చిత్తమా? నీ చేతులు అంతా అరిగిపోయి ఇదిగో భయంకరమైన నొప్పులు వచ్చిన తర్వాత కూడా దేవుడు చూస్తున్నాడంటే అది దేవుని చిత్తమా? కాదు. దేవుడు నీ శ్రమను చూడు, దేవుడు నీ ప్రార్థనను చూస్తాడు. ఆమేన్. మై డియర్ సో కాల్డ్ ప్రేయర్ వారియర్స్, my dear so called the children of God, listen to this sermon very carefully. This will bless you. ఒక వ్యక్తికి శ్రమ రాకపోతే వాడు ప్రార్థన అనే అంశాన్ని టచ్ చేయలేడు. ఇఫ్ యు ఆర్ టూ బ్లెస్డ్, నీ జీవితం గోల్డెన్ స్పూన్ అయితే నీకు దేవుడు అవసరం లేదు. అస్సలు పట్టించుకో మనం దేవుణ్ణి. ఒక 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ వస్తే నువ్వు రేపొద్దున 1000 కోట్లు 100,000 లక్షల కోట్లున్నా నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవు. ఆమేన్. సో బెటర్ స్టార్ట్ యువర్ లైఫ్ విత్ 0. ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ 0. నేను 0 మైనస్ నుంచి నా లైఫ్ని స్టార్ట్ చేశాను. సో 0లో దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదు. 1 విడిచిపెట్టలే, 10 విడిచిపెట్టలే, 100 విడిచిపెట్టలే, thousands lakhs విడిచిపెట్టలే. సో ఈ శ్రమల్లో దేవుడు విలువేందో మనకు తెలుస్తుంది. ఆమేన్. ఐ ఆల్వేస్ థ్యాంక్ మై ప్రాబ్లమ్స్. నా శ్రమలకి నిండా వందనాలు చెప్తాను. నీకు ఫీజు కట్టేశారనుకో, నీకు సైకిల్ కొనిచ్చేసారనుకో, నీకు బండి కొనిచ్చేసారనుకో, నువ్వు ప్రేయర్ చేయవు. అదే నీ ఫీజు కట్టలేదనుకో, సైకిల్ పంచర్ అయిపోయింది, కాలు ఇరిగింది, ఆటోకు పైసలు లేవు, ఇప్పుడు కట్టండి, ప్రార్థన చేద్దాంరా. your problem will push you to the Lord. నీ సమస్య నిన్ను దేవుడి దగ్గర నడిపిస్తున్నా కూడా నువ్వు దేవుడి దగ్గరికి రాకపోతే నీ సమస్యలు సమస్యలుగానే ఉంటాయి, నీ రోగము రోగంగానే ఉంటుంది, నీ ప్రాబ్లమ్స్ గానే ఉంటాయి, నీ అప్పులుగానే ఉంటాయి. 1% కూడా మార్పు రాదు. ఆమేన్. సో ఈరోజు మన జీవితంలో మార్పులు జరగాలంటే నీ జీవితంలో శ్రమలు లోపలికి వచ్చేసి తెస్టేసి కూసుంటే దాన్ని ఎక్కువసేపు ఉంచకు. ఆమేన్. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా వాడు ప్రార్థన చేయవలెను.
దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్. మీలో ఎవరికైనా ఆనందంగా ఉన్నారా, వాడు అర్జెంటుగా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఎక్కువ పాటలు పాడాలంట. ఆమేన్. There are 3 commandments and there are 3 protocols. There are 3 principles given by the Lord to James. చూద్దాం ఆ స్క్రిప్చర్ మళ్ళీ జాగ్రత్తగా చదవండి. బైబిల్స్ ఉన్నవారు జాగ్రత్తగా చూడండి. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఓకే. ఎవనికైనాను సంతోషము కలిగిన, సంతోషంగా ఉన్నారా, అతడు కీర్తనలు పాడవలెను. వావ్. We need to sing songs when you are in happy mood. Yeah, number 3. మీలో ఎవడికైనాను రోగి అయి ఉన్నాడా, రోగం, మీలో ఎవరికైనా రోగం ఉందా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. Wow. When you are sick, you need to come to your man of God. మీరు బలహీన పడితే, అయ్యా నాకు నూనె పోసి ప్రార్థించి అభిషేకించి నన్ను స్వస్థపరచండి అయ్యా అని మీరు కోరుకోవాలి. వెన్ యు ఆర్ సిక్, దాన్ని అట్లనే ఉంచకండి బలహీనతను. బ్రదర్ రాత్రి అంతా, నిన్నంతా, మొన్నంతా, లాస్ట్ వీక్ అంతా బాగా సఫర్ అయ్యాను బ్రదర్. అవునా, నాకేం తెలియదయ్యా అంటే, అదే పోద్దులే అని, పోద్దులే ట్యాబ్లెట్ వేసుకుని పోద్దులే. అది పాకపోతే ఏం చేస్తావు? అది పాకపోతే ఏం చేస్తావు? ఒకరోజు నేను మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తా ఉన్నాను. దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు నాకు. మై డియర్ సన్, హీ ఈస్ టూ సిక్, గో అండ్ హీల్ హిమ్ అన్నాడు. ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారండి అంటే, ఇప్పుడే ఇంటికి వచ్చానయ్యా, నేను ఒక 10 నిమిషాలు వస్తాను, రెడీ అయ్యి కూర్చోండి అన్నాను. నేరుగా వెళ్ళాను. ఈస్ టూ టయర్డ్ అండ్ హీస్ లోపల బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, చీకటి పోరాటాలు. అండ్ ఐ వెంట్ దేర్, ఐ ప్రేడ్ ఫర్ హిమ్. నేను అతని కొరకు ప్రార్థన చేశాను. 10 minutes ఉన్నాను. ఐ ప్రేడ్ ఫర్ హిమ్ అండ్ ఐ వెంట్ ఆఫ్. నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఐ నో హీ హీల్డ్, ఆయన స్వస్థపడ్డాడు. తర్వాత వాళ్ళ భార్యకి కూడా తెలియదు ఆయన సిక్ అయినట్టు. ఈరోజు వాళ్ళ భార్యకి చెప్పాడంట, అమ్మా మార్నింగ్ నుంచి నాకు ఏదో తెలియని బరువు, బలహీనతలు, ఎంతో భయంకరమైనటువంటి ఇరిచేస్తుంది ఏదో నన్ను, నాకు తెలియదు. అయ్యగారు వచ్చి చెయ్యేసి ప్రార్థన చేశారు, నేను చాలా ఫ్రీ అయిపోయానమ్మా అని చెప్పాడంట భర్త భార్యకి. ఆమె ఈరోజు కన్నీళ్లు పెట్టుకొని చెప్తా ఉంది, ఆశ్చర్యపోయాను నేను. నీలో ఉన్న బాధ నీకు మాత్రమే కాదు, దేవుడు కూడా తెలుసు. ఆమేన్. అప్పుడు నా కండిషన్ ఎలా ఉందని తెలుసా? ఫుల్ టైర్డ్, అలిసిపోయాను. ప్రభా నేను ఇంటికి పోతున్నా అంటే, నో నో నో, ఇటు తిప్పి అటు బట్టి లోపలికి పోయి ఆడ ఒక వ్యక్తి ఉంటాడు, పోయి ప్రార్థన చేసిరా అన్నాడు దేవుడు. ఓకే ప్రభా, నాకేం తెలుసు ఆయనకి అంత అద్భుతం జరుగుతుందని. ఆయన సంతోషపడి వాళ్ళ భార్యతో పంచుకుంటే, ఈరోజు వాళ్ళ భార్య ఏడుస్తూ చెప్తా ఉంది, అయ్యా మా ఆయన నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వెంటనే బాగుపడిపోయాడు, ఫ్రీ అయిపోయాడు, రాత్రంతా చాలా చక్కగా నిద్రపోయాడు అయ్యా అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు ఏం చేయాలంట? చర్చికి రావాలంట. మీరు రోగాలు తేడిపోతారు. అన్యులకు, బయట ఉన్న వాళ్ళకి రోగాలు వస్తే హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ క్రైస్తవులకి రోగాలు వస్తే చర్చ్ ఉంది. సంఘంలో ఉన్న వారికి రోగాలు వస్తే ఏం చేయాలి? అంబులెన్స్ పిలిపించుకొని నేరుగా మంచి హాస్పిటల్ చూసుకొని వెళ్ళాలి. అంతేనండి. మీకు ఎప్పుడు రోగాలు వస్తున్నాయో, మీకు ఎప్పుడు రోగాలు పోతున్నాయో కూడా తెలియట్లే నాకు. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. నేనున్నానా? డబ్బులు ఎక్కువైపోయినాయి మీకు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అంతే. తీసిపడేశారు సేవకుడిని. అంటే సేవకుడు స్వస్థపరచడా? నువ్వు రా, రోగంతో చూపిస్తా, స్వస్థపడతావా లేదో. ఐఎమ్ వెరీ క్లియర్, ఐ విల్ హీల్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనే నామములో మిమ్మల్ని స్వస్థపరుస్తాను నేను. హల్లెలూయా. అండ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఆయిల్. ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా, వాడు ఎక్కడికి రావాలంట? సంఘంలోకి రావాలా. నువ్వు వచ్చి చూడు, నీకు పోయేటప్పుడు జ్వరం తగ్గకపోతే ఇప్పుడు అడుగు. ఆమెన్, ఆమెన్. నేను రాత్రి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, అయ్యా ఫుల్ ఫీవర్ 105 అంటే, ఓకే ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడి తగ్గిపోద్దన్న. ఏంటది? 10 నిమిషాలు నీతో మాట్లాడితే తగ్గిపోద్దా? నువ్వు చూడు తగ్గకపోతే ఇప్పుడు అడుగు నన్ను.
మాట్లాడుతూ ఉన్నా సడన్గా మాట్లాడడం ఆపేసి చెక్ చేసుకో తగ్గిందా లేదన్నా. చెమటలు పట్టే ద ప్రెజెన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమెన్. నేను ఉంటే నీకు స్వస్థత జరుగుతుంది, నేను మాట్లాడితే నీకు స్వస్థత జరుగుతుంది, నేను నిలబడితే ద ప్రెజెన్స్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్. దేవుని సన్నిధి ఎంతో, నీ సేవకుడు ప్రెజెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆమెన్. ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేయకండి. ఆమెన్. ఎక్కువగా భక్తి ప్రాసెస్. ఒకసారి అంటే బయటికి పోతుంటే ఒక వ్యక్తి ఆపి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన దేనికన్నా? అదే యాక్సిడెంట్స్ ఇవన్నీ నేనుంటే యాక్సిడెంట్ జరుగుతుందా అన్నాను. అది మరి ఏమో పాస్టర్ గారు తెలియదు. అయితే నువ్వు వేరే కారు ఎక్కి, నా కారులో రాబాకు, నువ్వు వేరే కారు ఎక్కిపోనాను. ప్రార్థన ఏంది? ప్రార్థన పైత్యం. మీకు తెలుసా, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక్కడు కూడా వాళ్ళ శిష్యుడు ఉపవాసం లేడు. ఏంది మీ శిష్యులు తెగ తింటారు, ఏడకు పోయినా ఫంక్షన్లకు పోయినా తెగ తింటానే ఉంటారు, వీళ్ళు ఏం ఉపవాసాలు ఫాస్టింగ్ తలస్నానం ఏం లేదంటే, నేనుండగా వాళ్ళకి ఎందుకు ఉపవాసాలు అన్నాడు యేసయ్య. ఆమెన్. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నువ్వు రాకపోతే నేను పోను ప్రభు అన్నాడు. అండ్ ద లార్డ్ సెడ్, మై ప్రెజెన్స్ విల్ కమ్ విత్ ది. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది పో అన్నాడు. అంతే. అప్పుడు కూర్చున్నాడు. అంతే. అనేకమైన అద్భుతాలు, సైన్స్ అండ్ వండర్స్ జరుగుతూ ఉన్నాయి. ఆమెన్. నువ్వు జస్ట్ అట్లా పక్కన పెట్టుకో, అంతే. నన్ను పక్కన పెట్టుకో. నాకు తెలుసు నేనేందో, నా అభిషేకం ఏందో, నా ప్రెజెన్స్ ఏందో నాకు తెలుసు. దయ్యాలు వణుకుతాయి. ఆమెన్. దురాత్మలు పారిపోతాయి. ఆమెన్. రోగులు స్వస్థపడతారు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నన్ను రికగ్నైజ్ చేయలేదనుకో, పొర్రపాటు కూడా స్వస్థత జరగదు నీకు. ఇఫ్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ గాడ్ ఇన్ మీ, నేను కూడా ఒక సాధారణమైన ప్యాంట్ షర్ట్ వేసుకున్న మనిషిలానే ఉంటాను నీకు. సో దట్ ఈస్ నాట్ మై టాపిక్. బట్ ఆ మూడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. శ్రమ వస్తే ఏం చేయాలి? వావ్. సంతోషం వస్తే ఏం చేయాలి? అంటే సంతోషంలో ఉండి ఎన్ని రోజులు అయింది బ్రదర్? ఈ మధ్య సంతోషం అనేది చాలా ఇయర్స్ అయింది బ్రదర్. నేను ఫుల్గా హ్యాపీగా ఉండి, నేను ఒకటే అంటాను, సంతోషంగా ఉంటే పాటలు పాడమన్నారు కదా. ఒకవేళ నువ్వు సంతోషంగా లేకపోయినా పాటలు పాడు, సంతోషంగా ఉంటావు. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, ద బైబుల్ సేస్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ సింగ్ సమ్ సామ్ ఆర్ సాంగ్స్. నువ్వు సంతోషంగా ఉంటే పాటలు పాడమన్నాడు. కానీ నేనేమంటాను తెలుసా, అది కరెక్టే. నేను కూడా ఒక మాట చెప్తున్నా, వినండి. బాధల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, పాటలు పాడు, సంతోషంగా మారిపోద్ది పరిస్థితి. ఆయన నీ మారాన్ని మధురంగా మార్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వెన్ యూ స్టార్ట్ సింగింగ్, నాకు ఒక్కసారి బైబిల్ చదవబుద్ధి కాదు, ఒక్కోసారి ప్రార్థన చేయబుద్ధి కాదు. ఏంది ప్రభా, ఓకే లెట్స్ సింగ్ సమ్ సాంగ్స్. ఆమేన్. ఒక 3-4 పాటలు పాడుకున్న తర్వాత నూతన ఉజ్జీవం, నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకం వస్తుంది. ఆ తర్వాత కొన్ని గంటలు ప్రార్థన చేసేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us touch the first topic called మీకు శ్రమ సంభవించిందా, అయితే ప్రార్థన చెయ్యవలెను. శ్రమంలో ఏం చేయాలి మనం? మార్నింగ్ ఏం చేయాలా? మార్నింగ్ శ్రమ ఉంటుందా? ఉంటుంది. మధ్యాహ్నం ఉందా? ఉంది. రాత్రి ఉందా? ఉంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి, నా జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయో. ఏమో చాలా ఉంటాయి. మినిమం 10 ఉంటాయి. లేదు బ్రదర్, నాకు ఒక్కటే ఉంది, ఛాన్సే లేదు. నువ్వు దగ్గర రా, నేను చెప్తా నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయో. నీకు ఎన్ని శోధనలు ఉన్నాయో నా దగ్గర నేను చెప్తా. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో నా దగ్గర నేను చెప్తా. లిస్ట్ చెప్తాను నీకు, నీకే గుండె ఆగిపోద్ది. శ్రమ వస్తే ఏడవడం కాదు, శ్రమ వస్తే దుఃఖపడడం కాదు, శ్రమ వస్తే పారిపోవడం కాదు, శ్రమ వస్తే చేతగాని వాడిలాగా మూల కూర్చొని రూములో ఏడవడం కాదు. రోషము కలిగిన వాడి జీవితంలో శ్రమ వచ్చిందా? అభిషేకింపబడిన వాడి జీవితంలో శ్రమ వచ్చిందా? దేవుని ఆత్మ పొందుకున్న వాడి జీవితంలో శ్రమ వచ్చిందా? చర్చికి వచ్చి రెగ్యులర్గా సాక్రమెంట్ తీసుకున్న వాడి జీవితంలో శ్రమ వచ్చిందా? అయితే డోంట్ వరీ, దేర్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రేయర్. ఆమేన్. ఈరోజు మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. మనం ఏం చేయబోతున్నాం? శ్రమల్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ పాటలు పాడాలి. ఆమేన్. రోగముతో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలా? సేవకుడి దగ్గర నూనె రాసి ప్రార్థన చేయించుకోవాలి. ఆమేన్.
నీ కుటుంబంలో దెయ్యం ఎక్కడ వచ్చి దూరి నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయలేదు. చూద్దాం, బైబిల్లో చాలామంది సేవకులు, బైబిల్లో చాలామంది విశ్వాసులు, బైబిల్లో చాలామంది పరిశుద్ధులు వాళ్ళ శ్రమల్లో ప్రార్థన చేశారా లేదా చూద్దాం. లెట్స్ చెక్ దేర్ లైఫ్. లెట్స్ గో టు 2 శామ్యూయల్, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. చాప్టర్ నెంబర్ 22 అండ్ వర్స్ నెంబర్ 7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో జొచ్చెను. ఆమేన్. అండర్లైన్ దిస్ స్క్రిప్చర్ ఇన్ యువర్ బైబిల్. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే, ఇఫ్ యు ఆర్ నాట్ meditating the word of God every day, if you are not praying regularly, నీ శ్రమ పెరగతదే కానీ తరగదు. కొందరు బ్యాచ్ ఉంటారు, శ్రమలు లేనప్పుడు పొర్రపాటున దేవుణ్ణి తొంగి చూడరు. శ్రమలు వస్తే అయ్యగారు అని పరిగెత్తుకుంటారు. లేదయ్య గారు, ఫుల్ ప్రాబ్లమ్సే, ఫుల్ కష్టాలే, ఫుల్ అప్పులే. అట్లనా? పోనీ మందిరానికి రాడా, ప్రేయర్ చేస్తానంటే ఒక్కసారి ఇంటికి వచ్చుకోండి పాస్టర్ గారు, ఒక్కసారి ఇంటికి వచ్చుకోండి పాస్టర్ గారు అంటే, మరి నేను ఇంటికి వస్తే నీ శ్రమలు పోతాయా? ప్రభు పట్టినాడు. దావీదు ఏం చేశాడో ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నంబర్ 1, యూ కెన్ రైట్ ఇట్ అబౌట్ డేవిడ్, ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. నంబర్ 1, ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. దావీదు చేసిన ప్రార్థన. దావీదు మనలాగే ఎక్కడున్నాడు? శ్రమల్లో ఉన్నాడు. నిన్ను నన్ను శ్రమల్లో పెట్టినట్టు దావీదు కూడా శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. బట్ డేవిడ్ ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్. ఆమేన్. అందరికి ఇరా డైలాగులు, ఎక్స్క్యూజ్ మీ, అందరికి ఇవ్వరా టైటిల్స్? బేసికలీ గుర్తుపెట్టుకోండి, అందరికి ఆ టైటిల్స్ ఎవరు? ప్రార్థన చేసేవాడికే ఇస్తారు ఆ టైటిల్. మీ అందరికీ ప్రేయర్ వారియర్స్ అని పెడతానా టైటిల్? నేను ఎద్దు పెడతాను. నేను డైలీ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని రోజు 10 to 6 ప్రేయర్ చేసుకొని వెళ్తే అప్పుడు మీకు ప్రార్థనా యోధులు, ప్రేయర్ వారియర్స్ అని పెడతాను. అప్పుడు అసలు పొరపాటుగా ప్రేయర్ వారియర్స్ కాదు కదా నాన్న, ప్రేయర్ అనే పదం కూడా తెలియదు వాళ్ళకి. జరుపు. యా, ఐ కాంట్ గివ్ యూ ఎనీ టాస్క్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్. నీకు ఒక టాస్క్ ఇవ్వలేను, నీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేను నీవు ప్రార్థన చేయలేకపోతే. డేవిడ్ ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్, ప్రార్థనా పరుడు. చూద్దాం, మళ్ళీ చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చాల్మా. వావ్. మనకు శ్రమలు వస్తే ఏం చేయాలి? శ్రమలు వస్తేనే చేయండి, శ్రమలు రాకపోతే చేయకండి. సరేనా? శ్రమలు రాకపోతే చేయకండి. ప్రభు ఒక లాజిక్లోకి వెళ్ళిపోతాడు. రోజు శ్రమలు పెడతాడు, రోజు అపాది. అరే నువ్వు చూసుకో, వాళ్ళు ఈ మధ్య ప్రార్థన బాగా తగ్గింది, నేను కొంచెం వేరే పని ఉంది, వేరే చర్చ్ కాడ పోయిస్తాను, నువ్వు వీళ్ళ సంగతి చూసుకో అని చెప్పి ప్రభు అటు తిరుగుతాడు. ఇక స్టార్ట్ అయితే మీ జీవితంలో శ్రమలు ఒకటి తర్వాత ఒకటి కాదు, ఒకటి మీద ఒకటి అన్ని కలగలిపి ఒకటేసారి నీ మీద పడిపోతాయి. బ్రదర్, నాకున్న శ్రమలు శత్రువు కూడా రాకూడదు బ్రదర్. కొత్త డైలాగ్, సినిమా డైలాగులు రాస్తారు మీరు అప్పుడు కవి అయిపోతారు. మీరు ఒక మంచి కవి అయిపోతారు. అబ్బో మామూలుగా చెప్పు. లుక్ ఎట్ దిస్ గాయ్. ఆయనకంటే ఎక్కువ శ్రమలు వచ్చాయా? మీ జీవితంలో ఎప్పుడైనా మీ ముందు సింహం నిలబడిందా? వినబట్టలేదు. మీ జీవితంలో ఎప్పుడైనా ఎలుగుబంటి నిలబడిందా? మీ జీవితంలో ఎప్పుడైనా సొంత భార్య చంపాలనుకుందా? మీ జీవితంలో ఎప్పుడైనా సొంత కొడుకు చంపాలనుకున్నాడా? మీ జీవితంలో ఎప్పుడైనా సొంత మామ చంపాలనుకున్నాడా? అతనుకున్నారు. అతనికి శ్రమల విలువ తెలుసు. ఇప్పుడు ఒక శ్రమ వచ్చిందంటే వెంటనే మనం ఆలోచించాలా? ఐ థింక్ ఐ నీడ్ టు కమ్ క్లోజర్ టు మై గాడ్ ఇమీడియట్లీ. శ్రమ వచ్చేసింది, మా ఇంటికి వచ్చేసింది అంటే ఏం చేయాలి? వెంటనే నువ్వు ఐ థింక్ ఈ శ్రమ వచ్చిందంటే నేను దేవుడికి దగ్గర అవ్వాలి. ఏమవ్వాలి నువ్వు దేవుడికి? ఎంతమందికి అర్థమవుతుంది? వావ్, గ్రేట్. దావీదుకి శ్రమ వచ్చిన వెంటనే, పోనీ దావీదు జీవితంలో శ్రమలు ఏమైనా ఆగాయా? ఆగలా. మొదట సింహము, ఎలుగుబంటి, సౌలు, అబ్షాలోము,
తర్వాత ఆయన భార్య, ఎంతమంది శత్రువులుగా మారిపోయారు. శ్రమలు వచ్చేసినాయి, తరుముతున్నారు, తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగిస్తున్నాడు, కానీ మొరపెట్టడం మానలా. ఆమేన్. నా శ్రమల్లో నేను యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన నా మనవి ఆలకించెను. ఆమేన్. నేను ప్రార్థన చేశాను బ్రదర్, దేవుడు నా మొర విన్నాడు, నాకు జవాబులు ఇచ్చాడు బ్రదర్ అని మీరు తొందరలో అనుగాక. మీకు బేసిక్ అర్థం కావట్లే, శ్రమలు వచ్చేస్తాయి, మీకు చెప్పకుండా వస్తాయి అవి. మీరు తర్వాత ప్యానిక్ అయిపోయి, బుర్ర వేడెక్కిపోయి, చిట్లు పోయి, మెదళ్ళు పగిలిపోయి, నీ వల్ల కాదు, ఇంకా అంత డేంజరస్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు నువ్వు. శ్రమ సంభవించిందా, అర్జెంటుగా మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చాయి, ప్రార్థన స్టార్ట్ చేసే యేసునామములో. ఆమేన్. ఈరోజు ఎంతమంది ప్రార్థన ఎక్కువగా స్టార్ట్ చేస్తారు? మీరందరూ చేస్తున్నారు, నాకు కాదంటలేదు. ఇంకా వేడేకి ఎంతమంది పెంచుతారు? వావ్, గాడ్ బ్లెస్ యూ. దించండి, చూద్దాం. కీర్తనలు 18:6, సామ్ 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి. అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు దావీదు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు రాయబడింది? మీరు ప్రతి సంవత్సరం పిల్లగాలు వస్తారు, నా దగ్గర పిల్లలు వస్తారు. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ మేలో, ఏప్రిల్లో, మార్చిలో వస్తారు. దేనికి? ఎగ్జామ్స్ అన్నా ప్రేయర్ చేయండి. ఎట్లా? ఎగ్జామ్స్ అన్నా ప్రేయర్ చేయండి అంటారు. మంచిది, చేస్తాను. మరి పెద్దోళ్ళు రారేంటి? అన్న మా జీవితంలో కూడా చాలా పరీక్షలు ఉన్నాయి, బాగా ప్రేయర్ చేయండి అన్న. నేను మీ చేత కూడా చేపిస్తాను. ఆమేన్. దావీదు శ్రమల్లో మొరపెట్టుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా దావీదు వలె మారును గాక. ఆమేన్. మన శ్రమల్లో కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన తెగకుండా ప్రార్థన చేసేవా, శ్రమ తెగిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎన్నడూ తెగని సమస్యలు, శ్రమలు ఉన్నాయా, అవి తెగిపోయి ఊడిపోతాయి నీ జీవితంలో, యేసు నామములో. ఆమేన్. అండ్ నంబర్ 2, 91:15 సామ్ 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరు మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. మీరు మొరపెడితే ఆయన ఏమిస్తాడు? ఎప్పుడు మొరపెట్టాలి? ఇప్పుడు చర్చికి వచ్చినా మీరు శ్రమలు ఉన్నాయా లేవా? మరి చర్చికి వస్తే శ్రమలు పోతాయా? పోవు. ప్రార్థన చేస్తే పోతాయి. చర్చికి శ్రమలు పోతాయా? చర్చికి వచ్చి ప్రార్థన చేయి, పోతాయి. ఆమేన్. తన పరిశుద్ధాలయములో నుండి మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ సో కాల్డ్ రివర్స్ ప్రేయర్ వారియర్స్, అంటే ప్రార్థన చేయని యోధులారా, ప్రార్థన చేయని మహా పరిశుద్ధులారా, అసలు ప్రార్థననే సబ్జెక్టు ముట్టని పవిత్రులారా, మీతోనే మాట్లాడుతున్నాను. జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ ఉమెన్, బీ కేర్ఫుల్. ఒక్క దెయ్యం రాదు, 10-100 దెయ్యాలు ఒక్కటేసారి నీ మీదకి వచ్చి నీ మీద ఆవరించి నిన్ను బ్లాక్ చేసి పడేస్తాయి. అపవాది ప్రార్థన చేసేవాడంటే భయపడుతుంది. నో మ్యాటర్ నీకు గిఫ్ట్ ఉన్నా గిఫ్ట్ లేకపోయినా, నీకు వరం ఉన్నా వరం లేకపోయినా, గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేసేదానివైతే నీకు అపవాది భయపడుతుంది. ఆమేన్. ఒకరోజు సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు తెలుసా సౌలు దావీదుని? ఒక్కసారి కూడా చంపలేకపోయాడు. ఒకరోజు సౌలు రియలైజ్ అయ్యి, అరే నేను గమనించింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చంపాలని చూస్తున్నాను రా, ఒక్కసారి కూడా నేను చంపలేకపోయాను. అది నా చేతగాంతనం కాదు. నేను నా జీవితంలో చాలామందిని చంపించాను నేను, కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అసలు నేను చంపలేకపోయాను. దానికి కారణం ఏం తెలుసా? దేవుడు నీ యందున్నాడు రా. సౌలు లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ దావీదుకి, నీ యందు దేవుడు ఉన్నాడు రా. దావీదే థ్యాంక్ యూ అన్నాడు. నీ యందు దేవుడు ఉన్నాడు రా. ఎవరందు దేవుడు ఉంటాడు? రోజు ఆయన్ని పిలిచేవాడి దగ్గర దేవుడు ఉంటాడు. రోజు ఆయన్ని కలుసుకునేవాడి దగ్గర దేవుడు ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు రావాలంటే, దేవుడు ఎక్కడున్న చోట నువ్వు అక్కడ ఉండాలి.
ఆమేన్. ఒక శత్రువు దావీదుకు చెప్తుంటే ఎలా ఉంటుంది తెలుసా? రే నాన్న, నీ అంత దేవుడున్నాడురా, నేను నిన్నేం చేయలేనురా. నెక్స్ట్ లెవెల్ స్టేట్మెంట్. ఒక అన్యుడు వచ్చి, ఒక క్రైస్తవుడు వచ్చి మన మీద నిమ్మకాయలు, మిరపకాయలు, చేతబళ్ళు, తర్వాత రోగాలు, మాంత్రికుల మీద మనల మీద రిలీజ్ చేస్తా ఉంటే అన్నీ మన మీదకి అప్లై అవుతున్నాయి. ఒక్కోసారి డొక్కలో నొప్పి అంటావు, కడుపులో నొప్పి అంటావు, తల నొప్పి అంటావు, ముక్కులో నొప్పి అంటావు, పళ్ళు నొప్పి అంటావు, గుడ్లు నొప్పి అంటావు, మెడ నొప్పి అంటావు. ఎక్కడెక్కడెక్కడో నొప్పులు వస్తూ ఉంటాయి నీకు. అంటే నీ జీవితంలో చేతబడి పనిచేస్తుంది. నీ లైఫ్లో, నీ జీవితంలో మంత్రము పనిచేస్తుంది. నీకు చేతబడి చెయ్యొచ్చు, నీకు మంత్రము చెయ్యొచ్చు, నీ మీద నిన్ను శపించచ్చు, అన్నీ పనిచేస్తాయి నీ మీద. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్. యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్. ఈవెన్ జేకబ్ ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్. యాకోబు ఆ అర్ధరాత్రి వేళ ఒక్కడే తన భార్య బిడ్డలు ముందుకు పంపించి కూడా ఒక్కడే ఆయన ఆ రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ప్రార్థన ప్రారంభించాడు. జేకబ్ ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్. అందుకనే దేవుడు ఒక డైలాగ్ రాశాడండి యాకోబు గురించి. యాకోబులో ఏ మంత్రమో లేదు, ఇశ్రాయేలులో ఏ శకునమో లేదు. నువ్వు ఎన్ని మంత్రాలు చేసుకో యాకోబు మీద, పని చేయవు. నువ్వు ఎంత శకునం చూడు ఇజ్రాయెల్ మీద, పని చెయ్యద్దు. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ ప్రేయర్ మ్యాన్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన వీరుడు అయితే, నువ్వు ప్రార్థన యోధుడు అయితే నీలో చేతబడి పని చేయదు. ఆమేన్. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తుంటే, శ్రమల్లో ప్రార్థన చేస్తూ దేవుడికి మొరపెడుతున్నావా, నీలో మంత్రం పనిచేయదు. ఆమేన్. చిలక దోషం దగ్గరికి వెళ్ళి చెయ్యి బల్లే, అరే నీ చెయ్యి ఇట్టిరా, చిలక దోషం నువ్వు చెప్పాలి వాడి జాతకం. నీకు అసలు బాగుపడే యోగం లేదు, జీవితాంతం ప్లాట్ఫామే. ఒకవేళ ఒకవేళ నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ప్రభువు నమ్ముకుంటే నీకు నెక్స్ట్ లెవెల్ లైఫ్ ఉంటుంది, లేదంటే బాలే. అంతే కదండి. నువ్వెళ్ళి వాడికి చెయ్యి కొంచెం చూసి చెప్పవా? ధనరేఖ ఉంది చూడు, ధనరేఖ. ఏమ్మా చిలక, బయటకు వచ్చి ఈయనకి ఏదైనా ఉందేలే చూడు. ఆ నోరు లేనిది నీకు జాతకం చెప్తుందా? నోరు ఉండి మోగవాళ్ళారా, నాలుక ఉండి మోగవాళ్ళారా, ప్రార్థన వచ్చి కూడా చేయలేని మోగవాళ్ళారా, మీ అందరికీ ఓ పెద్ద ప్రైజ్ లార్డ్. దావీదు ఏ శ్రమలో ఉన్నా దావీదు నేర్చుకుంది ఒకటే, ప్రార్థన నేను చెయ్యాలి. ఆమేన్. ఎవడికైనా శ్రమ సంభవింపిందా, నువ్వు పద ప్రేయర్ చేసుకుందాంపా, అంతే. కమాన్ లెట్స్ ప్రే అనాలా. కలుసుకున్నామా, లెట్స్ ప్రే. వారం తర్వాత కలిసేమా, నెల తర్వాత కలిసేమా, సంవత్సరం తర్వాత కలిసేమా, లెట్స్ ప్రే. రా 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 ప్రార్థన చేసుకుందాం రా. కొందరికి ప్రార్థన చేయడం అంటే చెడ్డ చిరాకు. బ్రదర్ ఎంతసేపు బ్రదర్ ప్రార్థన, సార్లే ఆపండి బ్రదర్, మాట్లాడుకుందాం కొంతసేపు రా బ్రదర్. నువ్వు ఊరికే ప్రార్థన, నువ్వు అగ్ని అంటావు, ఇక్కడేమో కాలిపోతుంది మొత్తం. మన వల్ల కాదు బ్రదర్, మీరు ఆపండి ఇంకా ప్రార్థన. నేను ఒక పక్క ప్రార్థన చేస్తా ఉంటే, ప్రభా పాస్టర్ గారు ప్రార్థన ఆపును కాక, ప్రభా పాస్టర్ గారు ఇంకా ప్రార్థన ఆపును కాక, ఒక పక్క ఏం ప్రార్థన చేస్తాం. ఎక్కువసేపు స్పిరిచువల్గా ఉండలేం కదా మనం, చాలా కష్టం కదా. ఎక్కువసేపు మీరు స్పిరిచువల్గా ఉండడానికి ఇష్టపడరు. యూ విల్ ట్రై టు డ్రాగ్ ద స్పిరిచువల్ పర్సన్ ఇన్ టు ద ఫిజికల్ పర్సన్. దట్స్ ద highest level of disease in a mankind's life. highest level of disease. భార్య బాగా ప్రార్థన చేసుకు అభిషేకం పొందుకుంటుంటే, ఏమే లేచి కాఫీ పెట్టు. ఎవరు? భర్త లేచి కాఫీ పెట్టాడు. చాలే మస్తు చేసిన ప్రార్థన, ఆపు, పోయి అన్నం పెట్టిపో. ప్రార్థన వచ్చిందండి ప్రార్థన చేయడానికి మహాభక్తురాలు. అర్థమవుతుంది మీకు? దురాత్మలు ఎట్లా ఆపుతాయి తెలుసా మిమ్మల్ని? మీకు తెలీదు అది. ప్రార్థన చెయ్యాల శ్రమ వస్తే. ఆమేన్. అందుకే ప్యాకేజీలో ఉంటాయి శ్రమలు మీకు. నువ్వు ఈరోజు ప్రార్థన చేసి శ్రమ పోయిందా, ఇంకా 99 శ్రమలు ఉన్నాయి, అటు కూడా ప్రేయర్ చేయి, అవి కూడా పోతాయి ఒకటి. ఒక దినం వస్తుంది శ్రమలు లేకపోయినా ప్రేయర్ చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. అమ్మయ్యా, నాకు శ్రమలన్నీ అయిపోయినాయి, అప్పులన్నీ తీరిపోయినాయి, రోగాలన్నీ పోయినాయి. రేపటి నుంచి నేను చర్చికి రాబడలేదుగా, రేపటి నుంచి నేను ఉదయకాలం 4 గంటలకు లేయబడలేదుగా,
రోజు నేను బైబిల్ ఎవరి కోసం చదువుతున్నారు? బైబిల్ నీ కోసం, దేవుడి కోసమా? నేనైతే దేవుడి కోసం చదువుతున్నాను బ్రదర్. దేవుడి కోసం చదివితే నీకు దమ్మిడి ఆదాయం ఉండదు. నీ కోసం, నువ్వు బాగుపడడానికి కోసం, నువ్వు దీవించబడడానికి కోసం, నువ్వు ఎదగడానికి కోసం బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ఆమేన్. నిన్న ఎల్కేజీ పిల్లలు చేస్తారు ఈ ప్రార్థన, బైబిల్ రీడింగు, మెమరీ వర్సులు, ఇవన్నీ. నువ్వు దాన్ని దాటిపోవాలి. ఆమేన్. దావీదుకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో వ్యక్తికి కూడా శ్రమ వచ్చింది, చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు జోనా చాప్టర్ 2 వర్స్ నంబర్ 1. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. ఈయన ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఏ శరీరంలో ఉంటుందా? చేప కడుపులో చల్లగా ఉంటుందా? నో వే. ఈయన కొన్ని చేయకూడని పనులు చేసేసి ఈయన నెత్తి ఏం చేశారు? వాళ్ళందరూ అంటే సముద్రంలో పడవేశారు. దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. ఆ చేప నోరు తెరుచుకుంది, నేరుగా యోనాను మింగేసింది. మింగేసిన తర్వాత తెలుసు ఈ ఉక్కు ఆ తిమింగలం ఎముకకి ఇరుక్కుంది, ముళ్ళుకి ఏలాడుతున్నాడు. ఎవరు? యోనా. ఈజ్ నాట్ ఇన్ ఎ సేఫ్ మోడ్. డ్రస్సు ఉక్కిరుక్కొని కాళ్ళు చేతులు ఏలాడుతున్నాయి. అయ్యగారికి డే లైట్లు వేస్తున్నారా? చెప్పాలి, మొత్తం చీకటే. ఈ వ్యక్తి ఇలా ఏలాడుతున్నాడు. ఎన్ని రోజులు? 3 పగళ్ళు 3 రాత్రులు. ఓ మై గాడ్. ఐ థింక్ హీఈస్ ఇన్ అటర్ మోస్ట్ హెల్. ఒక పాతాళములోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది అతనికి. శ్రమ వచ్చేసింది అతని జీవితంలో. నేను అంటాను దాన్ని అసలు శ్రమను, నేను మహాశ్రమ అంటాను. ఏలాడుతూ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈవెన్ దిస్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఎ ప్రేయర్ మ్యాన్. అతను కూడా ఒక ప్రార్థన పరుడు. అతనికి ఏమొచ్చింది? శ్రమ సంభవించింది. చూద్దాం అతను ఏం చేశాడో. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా. అంటే చూడండి, వాళ్ళ ప్రశ్న, వాళ్ళ జవాబు. వాళ్ళ ప్రశ్న, నేను శ్రమల్లో ఉండగా యెహోవాకు మొరపెడితిని, నేను ఉపద్రవంలో ఉండగా యెహోవాకు మొరపెడితిని, నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడికి నేను మొరపెట్టాను. అన్నీ కూడా సాక్ష్యం రావాలి. ఆమేన్. సో నేను ఉపద్రవంలో ఉండగా నేను యెహోవాకు మొరపెడితిని. లెట్స్ రీడ్ దట్. మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి. ఎక్కడున్నాడు ఆయన? పాతాళ గర్భములో ఉన్నాడు. నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. ఆమేన్. ఎన్ని రోజులు ప్రేయర్ చేశాడు? 3 పగళ్ళు 3 రాత్రులు. మొత్తం ఎన్ని రోజులు? 24 గంటలు ఇంటూ 3 రోజులు. ఎన్ని గంటలు? 72 hours నాన్ స్టాప్ ప్రేయర్. అది మనం గంట అరగంట ఇట్ట జరిగే లోపల మోకాళ్ళ ప్రార్థన అంటే కొందరు ఇంతసేపు ఉంటారు, కొందరు ఇంతసేపు ఉంటారు, కొందరు ఇట్ట కూర్చుంటారు. ఒక్క నిమిషం కూడా మనం సరిగ్గా ప్రార్థన చేయలేము. మీకు తెలుసా, ఆయన మనలాగా సిటీలో లేడు, మనలాగా ఏసీ రూములో లైట్లు లేడు, మనలాగా ఇంట్లో కూర్చొని కష్టాల్లో లేడు. ఆయన పాతాళ గర్భంలో ఉన్నాడు. హి ఈజ్ ఇంటూ ఎ మినీ హెల్. అతను ఏం చేస్తున్నాడు తెలుసా? హీ స్టార్టెడ్ ప్రేయింగ్. ఆమేన్. అంటే పాతాళములో ఉన్న ప్రార్థన చేయొచ్చా? ఎస్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్ యూ కెన్ స్టార్ట్ ప్రేయింగ్ వేర్ ఎవర్ యు ఆర్. ఆమేన్. విరిగిపోయిందా? ప్రార్థన చెయ్యి. ఆగిపోయిందా? ప్రార్థన చెయ్యి. జీవితమే తలకిందులైపోయిందా? ఐ విల్ ప్రే. ఆమేన్. ఈ వ్యక్తి పాతాళ గర్భములో ఉన్నా కూడా హీ స్టార్టెడ్ ప్రేయింగ్. అబ్బా, దేవుణ్ణి 3 రోజుల్లో కదిలించాడండి ఆ వ్యక్తి. ఒకవేళ ఈయన ఈ కడుపులో, అబ్బా నేను ఏదో ఒక చేప ముక్క తిని ముళ్ళు తిని చచ్చిపోతానులే, ఏదో ఒక తిమింగలం తీసుకొని పొడుచుకుందాంలే అనుకున్నాడు. ఆ ఆప్షన్ కూడా లేదు. నీకు ఆప్షన్స్ అన్ని తీసేస్తాడు దేవుడు. ఒకే ఒక ఆప్షన్ పెడతాడు, ప్రార్థన. నేను అంటాను, బాడీ పెయిన్స్ అంటారు లేదా? తలనొప్పి అంటారు, చేతుల నొప్పి అంటారు, కాళ్ళ నొప్పి అంటారు. ఏ రోజైనా నాలుగు నొప్పి అన్నారా? నాలుగు నొప్పి వచ్చింది బ్రదర్, పొర్రపాటును కూడా రాదు నాలుగు.
అసలు ఈ భూమి మీద నరం లేని ఏదైనా ఉంటే అదే. అంటే నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. 72 hours యోనా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతను ఆ పాతాళ గర్భములో ఉన్న అతను చచ్చిపోయే పరిస్థితి, ఇంకా 1 గంట 2 గంటలు ఆయనకు ఊపిరి ఆడకపోయినా కూడా అతను చనిపోతాడు. నేను చనిపోతానని తెలిసినా కూడా ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆమేన్. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చదవండి మాది స్క్రిప్చర్. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ప్రవాహములను చుట్టుకున్నాయి. పేగులు, ఎముకలు, చెత్త చెదారం, చచ్చిపోయిన చేపలు అన్నీ లోపల ఉన్నాయి. అతనికి ఒక నరకం చూస్తున్నాడు అతని లోపల. నేను అంటాను, నువ్వు నరకం చూస్తున్నా కూడా ప్రార్థన చేయవా? నీకు నొప్పి ఎక్కువైపోయినా కూడా ప్రార్థన చేయవా? నీ పరిస్థితి చేయి దాటిపోతున్నా కూడా నువ్వు ప్రార్థన చేయవా? నేను చేయను బ్రదర్, నేను అంతే చెయ్యాలి. ఆమేన్. హీ ఈజ్ ఇన్ టు ఎ డీపెస్ట్ ట్రబుల్. అతను చాలా లోతైన సమస్యలో ఉన్నాడు. అతనికి వచ్చిన శ్రమ మనకు వచ్చిందా? రాలే. మనకంటే చాలా పెద్ద శ్రమ ఉంది ఆయనకి. ఆ శ్రమలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 3 పగుళ్ళు 3 రాత్రులు పక్క 4వ రోజు దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చేసాడు. ఆమేన్. యువర్ ప్రేయర్ బ్రింగ్స్ యూ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఆమేన్. చెప్పకుండా వచ్చింది కదా, చెప్పే అయ్యగారు నేను మరి బయలుదేరుతున్నాను, నీ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను, నీకు దండం పెడతాను, నాకు నీళ్ళు పెట్టట్లే, తిండి పెట్టట్లే, నాకు అసలు పొరపాటు నువ్వు ఏమి ఇట్లా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేయర్ బ్రింగ్స్ యూ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. మళ్ళీ కొత్త సమస్య వచ్చిందా, మళ్ళీ ప్రార్థన చేయి. ఆమేన్. ప్రతి సమస్యలో నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆమేన్. when you start praying. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేను శ్రమల్లో మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను శ్రమల్లో ఆయనకి ప్రార్థన చేయగా యెహోవా దేవుడు నాకు జవాబిచ్చాడు. ఈయనేమంటున్నాడు? నేను శ్రమల్లో నేను పాతాళ గర్భములో ఉండగా ప్రార్థన చేయగా యెహోవా నా మనవి విని ఉన్నాడు. ఓ మై. అంటే నువ్వు ఎక్కడున్నా ఇంటాడా? ఎక్కడున్నా ఇంటాడా? థింగ్ ఏంటంటే నువ్వు చెయ్యాలంతే. నువ్వు కిచెన్లో చేసుకో, బెడ్రూమ్లో చేసుకో, హాల్లో చేసుకో, రోడ్డు మీద చేసుకో, బండి మీద చేసుకో, కారులో చేసుకో, అసలు నువ్వు ఏడని చేసుకో. దేవుడి నేచర్ ఏం తెలుసా? విని నీకు మొర ఇవ్వడం. ఆమేన్. అక్కడ చేసుకుంటే ఆ మూల చేసుకుంటే, నేను ఈ చర్చిలో ఏ కార్నర్లో నిలబడిన అద్భుతాలు చేస్తాను. ఆమేన్. ఈ ఆల్టర్ మీదనే కాదు, స్టేజ్ దిగిన అద్భుతాలు చేస్తాను. ఆమేన్. ఆడ నిలబడుకున్న చేస్తా, ఏడ నిలబడుకున్న చేస్తా, అల్లా నిలబడుకున్న చేస్తాను. యోనా చేప కడుపులో 3 దినాలు ఉండి కూడా 1 నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. నువ్వు శ్రమల్లో ఉన్నావా? 1 రోజు కూడా వేస్ట్ చేయబాక, 1 నిమిషం కూడా వేస్ట్ చేయబాక. కాళ్ళకి, చేతులకి, తలకి, ముక్కుకి, నడుముకి అన్నిటికీ రోగాలు వస్తాయి. నాలుకకు రోగం రాదు. ఆమేన్. అదొక్కటి చాలు మనకు. నువ్వు కోల్పోయిన దాన్ని మొత్తం తిరిగి తీసుకుంటావు. ఆమేన్. యూ కెన్ రెస్టోర్ వాట్ యు లాస్ట్. హీ ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. యాడున్నాడు? మత్స్యము కడుపులో, ఆ చీకటిలో, పాతాళ గర్భంలో ఉన్నాడు. ప్రార్థన చేశాడు. నరకములో, అగాధములో ఉన్న వ్యక్తి, ఏ చేప పక్కన వేసే సముద్రం ఒడ్డులో అన్నాడు. పోయి నేరుగా వచ్చినది, కక్కేసింది. బాబు శుభ్రంగా స్నానం చేసుకుని వెళ్ళిపోయాడు. అది ప్రేయర్. తిరిగి మళ్ళీ ఆయన పడిపోలేదు. ఆమేన్. మనలాగే జోసెఫ్ కూడా గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిన ప్రార్థన చేశాడు. చనిపోవాల్సిన వ్యక్తి ఆ గుంటలో పడ్డాడు. ఆ గుంటలో పడిన వ్యక్తి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అతన్ని కాపాడాడు. మళ్ళీ గుంటలో పడ్డాడు, బాగానే ఉందిరా అనుకుంటే కొన్ని రోజులు అయిన తర్వాత జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో వదులుతాడా? జైల్లో కూడా స్టార్ట్ చేశాడు ప్రార్థన. ఆమేన్. పౌలు శీలలు కూడా వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి అక్కడ స్తుతి, ఆరాధనలు, పాటలు, ప్రార్థనలు చేసేసారు. జైలు గోడలు ఇరిగిపోయినాయి. మనం జైలు గోడలు దుక్కుతున్నాం. జనాలు వాళ్ళు పాటలు పాడితే పునాదులు కదిలేయంట. వాళ్ళు ప్రార్థన చేస్తే. అంటే నువ్వు ఎక్కడున్నా, నో మ్యాటర్, యూ నీడ్ టు ప్రే. ఆమేన్. ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ప్రేయర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ప్రేయర్ ఈజ్ ఎ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్. ఆమేన్. when you start praying he will do wonders. ఆయన అద్భుతాలు చేయడానికి స్టార్ట్ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయలేదనుకో, నీకు అవసరత లేదేమో దాని గురించి అంటాడు దేవుడు. if you are not praying to God, that means he will understand. వీడికి అవసరం లేదేమో ఈ ఉద్యోగం, వీడికి అవసరం లేదేమో ఈ బిజినెస్, వీడికి అవసరం లేదేమో గర్భఫలం.
ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీ అంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు, ఆ స్త్రీలు కాబట్టి నేను అడిగాను, ఏమా పిల్లలు కావాలంటే ఏమో దేవుని చిత్తం అని అనుకో, మంచి పక్క సరిపడినట్టు. అంతే కదా, ఎవరు చేస్తారు వాళ్ళు ప్రేయరు? ఏమో పిల్లలు కావాలంటే ఏమో అండి మరి ఆయన ఇస్తే తీసుకుంటా, ఇకపోతే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇక్కడున్న పెద్ద పెద్ద పరిశుద్ధులు, నీతిమంతులు, పవిత్రులు అందరూ కూడా ప్రార్థన చేసి బయటకు వచ్చారు. ఆమేన్. ఈవెన్ దో నువ్వు జైల్లో ఉన్నా, గుంటలో పడినా, మత్స్యము కడుపులో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, అరణ్యములో ఉన్నా ప్రార్థన చేయడం మానకు. ఆమేన్. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ఎవరెవరు ప్రార్థన చేయడం మానేశారో ప్లీజ్ దయచేసి ప్రే చేయండి, మీ దండం పెడతా. వేరే ఆప్షన్ లేదు మనకు వేరే ఆప్షన్ లేదు. నిజంగా ఇంక నీకు వేరే ఆప్షన్ ఉందా? నాకైతే అసలు లేదు. మీకుందా? ఎవరికి లేదు ఆప్షన్, ఎవరికి లేదు ఆప్షన్. అండ్ ఈవెన్ జీసస్ ఈజ్ ఇన్ ప్రాబ్లమ్స్. యేసు ప్రభు కూడా శ్రమల్లో ఉన్నాడు, యేసు ప్రభు కూడా సిలువలో శ్రమల్లో ఉన్నాడు. హీ స్టార్టెడ్ ప్రేయింగ్. తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కానీ వీరికి క్షమించే ప్రభా, వీరిని క్షమించే. హీ స్టార్టెడ్ ప్రేయింగ్, యు నో, హీ స్టార్టెడ్ ప్రేయింగ్ టు ఫాదర్. The Lord has delivered him from that cross on the third day. Amen. నేను ఒకటే అంటాను, నీ జీవితంలోకి వచ్చిన శ్రమ 3 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోవాలి. Amen. నీ జీవితంలో వచ్చిన శ్రమ 3 రోజుల్లో అది వెళ్ళిపోవాలి. నీ జీవితంలోకి వచ్చిన శ్రమ 3 డేస్లో నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. ప్రార్థన కన్నా గొప్పది ఏదన్నా ఉందా మన జీవితంలో? ఏమీ లేదు. లేదు లేదంటారు, ఒక్కరు కూడా చేయరు. ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు పెడితే మంచి ఉద్యోగం వస్తుంది. రోజు చేసుకుంటామంటే యాడ బ్రదర్ ఉద్యోగానికి పొద్దున పోయి రాత్రికి వస్తాం, ఎక్కడ టైం లేదు. లేదు, నీకు టైం ఉన్నా లేకపోయినా, ఒళ్ళు బాగున్నా బాగాలేకపోయినా, జ్వరం వచ్చినా జ్వరం రాకపోయినా నువ్వు చేసి తీరాలి ప్రార్థన, అంతే. ఆమేన్. మనం బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలా 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 తప్పించుకున్నారు. మీరు ధర్మశాస్త్రం కింద, ఓల్డ్ టెస్టిమెంట్ కింద లేరు, మీరు కృప కింద ఉన్నారు, న్యూ టెస్టిమెంట్ కింద కాబట్టి సరిపోయింది. ప్రార్థన చేయకపోతే కాలు రిపోవడం, ప్రార్థన చేయకపోతే చేయి రిపోవడం, అవన్నీ జరగట్లేదు. ఇప్పుడు మనం చాలా 2-3 రోజులు చెక్ చేసుకుంటారు. ప్రార్థన చేయకపోతే ఏం కాలేదంటే ఇక స్టార్ట్ చేయాలి. అసలు ఇంకా ప్రార్థన మన వల్ల కాదు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్, యు నో. నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు. యూఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్. ఎంతమంది శ్రమల్లో ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఎంతమంది శ్రమల్లో అసలు ఆ ఊరినే నాశనం చేద్దామని వచ్చారు దూతలు. సొదొమ గొమొర్రాని 1 ప్రేయర్ మ్యాన్, ఆ ఒక కుటుంబమే తప్పించబడింది. ఆమేన్. లోతు ప్రార్థనా పరుడు. అబ్రహాము దగ్గర ప్రార్థన నేర్చుకున్నాడు. శ్రమంలో ప్రార్థన చేయాలా, కష్టాల్లో ప్రార్థన చేయాలా, ఇబ్బందులు ప్రార్థన చేయాలా, ఆశీర్వాదంలో ప్రార్థన చేయాలా, ఆశీర్వాదం లేనప్పుడు ప్రార్థన చేయాలా, ప్రాస్పరిటీ లేనప్పుడు ప్రార్థన చేయాలా. నువ్వు లేనప్పుడు బాగా ప్రేయర్ చేయి. ఆమేన్. నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఇస్తా ఉండు దేవుడికి. యువర్ గివింగ్ ఈజ్ యువర్ ప్రేయర్. ఆమేన్. యువర్ గివింగ్ ఈజ్ యువర్ ప్రేయర్. నువ్వు ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడిగా మారుతున్నావా? అదే నీ ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. శ్రమ సంభవించిందా? ఏం చేయాలి? మీ అందరూ ప్రార్థనలు స్టార్ట్ చేయాలి. డిక్లేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రేయర్ వారియర్స్. మీకు మీరే ప్రార్థన యోధులను పెట్టుకోండి. మీ ఇంట్లో మీరే ఒక 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండండి. కంపల్సరీ ఉండాలి మీరు ప్రార్థనలో. ఆమేన్. మీరు శ్రమల్లో ఉన్నారు, అది నాకు 100% తెలుసు. మీరేం చేయాలా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే నిన్ను ఏమంటారు? మ్యూజియంలో పెడతారు నిన్ను. ఇది చూడండి, రే 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 ప్రార్థన చేయకపోతే ఇట్ అయిపోతాం, అంతేనా? దయచేసి ప్రార్థన మానే ధైర్యం చేయకండి ప్లీజ్. ప్రార్థన మానేసే ధైర్యం చేయకండి. యు ఆర్ ఇన్ ద అటర్ మోస్ట్ డేంజరస్ జోన్. నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ప్రార్థన మానేస్తే యువర్ ప్రైడ్ విల్ ఇంక్రీజ్. నీకు గర్వం పెరిగిపోద్ది. ఇంకోటి, గర్విష్ఠులు ప్రార్థన చేయలేరు, మాకు తెలుసులే అంటారు.
చాలామంది భార్యలు ఒకటే కంప్లైంట్ నాకు, ఏమైందమ్మా అంటే, మా ఆయన రోజు ప్రార్థనకు పిలుస్తాను బ్రదర్, రోజు ప్రార్థన చేసి మాకు తెలుసులే పో నువ్వు చేసుకో అంటారంట. ఎవరు? పరిశుద్ధులు భర్తలు, మహాపరిశుద్ధులు. నాకు తెలుసు మా ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఇది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటాను, నువ్వు అడిదిరిగి చేసుకుని ఇడిదిరిగి చేసుకుంటాను, నువ్వు నరకానికి పో, నేను పరలోకం. హూ ఆర్ యూ టు బ్రేక్ ద ఫ్యామిలీ? నీకు దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చింది? ప్రార్థన చేసుకోవడానికి. ఆమేన్. శ్రమలు వస్తాయి, ప్రార్థన చేసే అలవాటు నేర్చుకో. ఎందుకంటే ఆ శ్రమలో ఎవరు ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. ఆకలేట్లే పాస్టర్ గారు, అబ్బా అని ఆకలేసినా ఆకపోయినా మధ్యాహ్నం తినాలి. ఆమేన్. అదెంత నిజమో అదెంత కరెక్టో ఈ శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు ఎత్తండి చేతులు, ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? ఈవెన్ ఐ యామ్ రైజింగ్ మై హ్యాండ్. నాకు కూడా వందల వేల కష్టాలు శ్రమలు ఉన్నాయి. బట్ ఐ డోంట్ కేర్, బికాజ్ ఐ నో ఐఎమ్ ఎ ప్రేయర్ మ్యాన్. అండ్ ఐ గో టు మై రూమ్, ఐ లాక్ మై డోర్, ఐ kneel down, I raise my hands, I start praying. Amen. Hallelujah. So don't stop and don't hesitate to pray. ప్రార్థన చేయడం మానకం. నీ దండం పెడతా ప్రార్థన చెబితే ఏమీ లేదు. దేవుడు ఫుడ్ కూడా పెట్టడు. పస్తులు ఉండాలి, పస్తులు. నేనైనా మీరైనా ఎవరైనా ఏం చేయాలి? రూమ్లో పోయి ఈ రోజు నుంచి బాగా మీకు మీరు వాత పెట్టుకోండి. వాత అట్లకర్త వాత పెట్టుకోండి. ప్రార్థన చేయలేదు వాత పెట్టుకుంటున్నాను అట్ట పొరపాటు. ప్రభా చాలా అలిసిపోయాను తండ్రి, నీకు తెలుసు కదా అన్నీ, యు నో ఎవ్రీథింగ్. నేను చేయలేను ప్రభా, నేను పనుకుంటున్నాను అంతే. పనుకోండి. రేపు పొద్దున్న ఇంటి ముందు ఉంటుంది దెయ్యం, రాసి పెట్టుకోండి మాట. రేపు మార్నింగ్ ఇంటి ముందు తలుపుదిరా, తలుపుది నువ్వు తీ. బాగా మీరు నవ్వాలనే చెప్పేది నేను. రేపు పొద్దున ఉంటుంది మండే మార్నింగ్, నాన్న 10,000 తీ, పైసలు కట్టు, అప్పు కట్టు. లేదన్నా కష్టమన్నా, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు చెయ్యి. ఆ లాస్ట్ మినిట్లో దేవుడు అద్భుతం చేయకపోతే అడుగు. ఆమేన్. బాగుంది కానీ నవ్వుకోవడానికి, కానీ అద్భుతం జరగకపోతే భలే బాధ వేస్తుంది కదా. ప్రేయర్ చేయండి, బాగా ప్రేయర్ చేయండి. మన ముందున్న పరిశుద్ధులు అందరూ ప్రార్థన చేసి గెలిచారు. ఆమేన్. శ్రమల్లో ఉన్నవాడు ఏం చేయాలా? దేవుడికి మొరపెట్టుకోవాలా. మీరు ఎంత భయంకరమైన శ్రమలుండి కూడా మీరు పొర్రపాటున ప్రార్థన చేస్తే ఎక్కడ దీవించబడిపోతారని మీరు ప్రార్థన చేయడం మానేశారు. నువ్వు ఎక్కడ బ్లెస్ అయిపోతావేమని ప్రార్థన చేస్తే ఎక్కడ బ్లెస్ అయిపోతాం? అమ్మ ఆశీర్వాదాలు వచ్చేస్తాయి నా మీదకి. అందుకే నేను ప్రార్థన అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు ఎట్టా ఒక ఎగ్జామ్లో 10 సార్లు ఫెయిల్ అయితే అప్పుడు దేవా ఎవడండి అది, నాయనా ఉన్నావా అంటే ఉన్నాను రా అంటే, మరి ఏమి నన్ను గుర్తుపెట్టుకోలేదంటే నువ్వే నన్ను 10 సార్లు మర్చిపోయావురా అంటాడు దేవుడు. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటే అంటాను, ఎవరు గుర్తు చేయబడలే మనకు వెళ్ళి ప్రార్థన చేసుకోమని. నాన్న పోనా ప్రార్థన చేసుకున్నా, ప్లీజ్ నాన్న రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నా, ప్లీజ్ మా ప్రేయర్ చేసుకోమా అట్లా అడుక్కోవాలా? మీకు తెలియదా ప్రార్థన చేసుకోవాలని? డోంట్ యు నో దట్ యు నీడ్ టు ప్రే? పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు, మీకే చెవులు మందగించి చెవుల్లో రకరకాల దూరిని లోపల. హూ ఈస్ టెల్లింగ్ యూ టు సీ యూట్యూబ్? Who is telling you to see different sites? Who is telling you to see more phones? ఎక్కువసేపు ఫోన్లో ఉండాలని ఎవరు చెప్తున్నారు మీకు? దయ్యం లోపల. నీకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్ముడు చెప్తుంటే అమ్మోను ప్రభా ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాం ప్రార్థన? తెలుసా దావీదు ఎన్నిసార్లు చేస్తాడు ప్రేయర్? తెలుసా? పోనీ మీరు ఎన్నిసార్లు చేస్తారు చెప్పండి. అమ్మా నువ్వు ఎన్నిసార్లు చేస్తామా అన్నా? మరి అది సిస్టర్ ప్రైజ్ లార్డ్, రోజుకి ఎన్నిసార్లు చేస్తారు ప్రార్థన? ఆర్డర్ కావాలా చెప్పు అన్న. ఈ ప్రశ్నలు కాకుండా వేరే ప్రశ్నలు అడగండి అన్న. ఈ ప్రశ్నలు చాలా టఫ్ అన్న. నన్ను ఈ ప్రశ్నలే ఆగిపోయేది, మనం ఇక్కడే మనం ఆగిపోయేది. మీరు అర్థమవుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ డోంట్ డినై టు ప్రే. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు సమయాన్ని పోనివ్వక కంపల్సరీ ప్రార్థన చేయండి. ఆమేన్. వీళ్ళందరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ప్రభా ఒక్కడు కూడా మంచి సిచ్యువేషన్ లేదు ఎవడికి, అందరికీ భయంకరమైన పరిస్థితులు. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీకోసం ప్రార్థన చేశారు, నిన్ను మొరపెట్టుకున్నారయ్యా. వావ్, వాట్ ఎ మైటీ మెన్ దే ఆర్.
నువ్వు ప్రార్థన పరుడు అయితే ఒకవేళ తెలుసో తెలియక పడిపోయినా మళ్ళీ తిరిగి లేయగలవు. కానీ నువ్వు ప్రార్థన పరుడు కాకపోతే తిరిగి పైకి లేయలేవు. కట్టబడ్డ నీ జీవితం. ప్రేయర్ ఈజ్ యువర్ బ్యాక్ బోన్. ఆమెన్. ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిందా, వాడు ఏం చేయాలి? ఇమీడియట్గా ఆమెన్, హల్లెలూయా.